ఇప్పుడు మనం చేయబోతున్న ఫస్ట్ వంట పెసరపప్పు పాయసం అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది పెసరపప్పు ఒక కప్పు నానబెట్టుకున్నాం. దాని తర్వాత ఆ పెసరపప్పు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు నెయ్యి, డ్రై కోకోనట్, బెల్లం, పాలు. ఇవి కాచి చల్లార్చుకున్నానండి. తర్వాత కుక్కర్లో విజిల్ పెట్టడానికి పప్పు నానబెట్టింది పెట్టాను. తర్వాత కుక్కర్ విజిల్ ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత పప్పు రెడీ అయిపోయింది మనకి. తర్వాత పప్పులో మనం ఇందాక తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకుందాం. దాన్ని బాగా కలుపుతూ ఉండాలండి, బెల్లం మొత్తం కరిగిపోయేలాగా. బాగా కలుపుతూ బెల్లం మొత్తం కరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి కోకోనట్ యాడ్ చేసుకుందాం. డ్రై కోకోనట్ అండి, తురిమి పెట్టుకున్నాను. తర్వాత ఇందాక మనం తీసుకున్న నెయ్యి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుతుండాలండి. నెయ్యి మొత్తం పైకి తేలింది చూసారు కదా. తర్వాత ఇందులో కాచి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి లాస్ట్లో. పాలు మొత్తం చల్లారిపోవాలండి. ఓకే అండి, మనకు పాయసం రెడీ అయిపోయింది.